అందరికీ నమస్కారం. నిన్నటి దినమున బీసీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కిష్టయ్య గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బీసీలందరికీ కూడా న్యాయం జరిగిందని చెప్తుంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్లున్నాయి. ఆర్ కిష్టయ్య గారు, నువ్వు ఒక చెల్లని రూక వీనాడు నీ పబ్బం కనుక్కోవడం కోసము 129 కులాల్ని బలి చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ భూప్రపంచం మీద అంటే ఒక ఆర్ కిష్టయ్య అని ఈనాడు బీసీలంతా కూడా వాగిపోతుంటే తగుదునమ్మ అంటూ జగన్మోహన్ రెడ్డి గెలిపిల్లనడానికి సిగ్గు చరం కూడా నీకు లేకుండా మాట్లాడుతున్నావు. నీ రాజ్యసభ సీటు 2027 వరకు నీ పదవికి ఏం డోకా లేదు కదా. ఆనాడు బీసీలందరినీ తాకట్టు పెట్టావు కదా. ఆనాడు రాజ్యసభ సీట్ ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పుకోకుండా నువ్వు ఎలా పదవి తీసుకున్నావు? నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్న ఆర్ కిష్టయ్య గారు, ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. ఇంతకుముందు మీకు చంద్రబాబు నాయుడు ఎంత గద్దెనెక్కిచ్చాడు. ఆనాడు రాష్ట్రానికి సీఎం అని ప్రకటన కూడా చేశాడు. ఆ ప్రకటనను జగన్మోహన్ రెడ్డితో చేపించుకుంటే దమ్ము ధైర్యం ఉందే నీకే? నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావా? నిన్ను ఎంతో అందలం ఎక్కించాము. ఆనాడు ఎంతోమంది పార్టీకి పనిచేసింటే కూడా ఒక బీసీ లీడర్ అనే ఉద్దేశంతో నిన్ను సీఎంగా ప్రకటిస్తే దాన్ని కూడా లెక్క చేయకోకుండా నువ్వు ఈనాడు చంద్రబాబు నాయుడు పైన అవాకులు చెవాకులు పేరుతున్నావు. నువ్వు ఇంకొకసారికి పేల్చావంటే నీ అవాకులు చెవాకులు ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఈనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎంతమంది బీసీలు బలైపోయారు? 74 మంది హత్యలు కాబడ్డారు. 2600 పైన కేసులు కట్టారు. మహిళల మాన ప్రాణానికి రక్షణ కరువైంది. నాడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూస్తుంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గెలిపివద్దని మాట్లాడుతున్నావా? ఎందుకు నువ్వు ఇంకా పబ్బం గడుపుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారిని తొత్తుగా ఎవరిస్తున్నావు? 129 కార్పొరేషన్లకు 129 కులాలను 52 కార్పొరేషన్లుగా పెట్టి 52 రూపాయల నిధులు ఇవ్వకోకుండా కార్పొరేషన్ చైర్మన్లు అంటున్నారు ఈనాడు మేము టోల్గేట్లకును గుళ్ళ దర్శనానికి పనికి వస్తున్నాయి మా పోస్టులు, మా కులానికి మేమేం న్యాయం చేయలేకపోతున్నామని వాళ్ళు ఎందుకు తీసుకున్నాంరా ఈ పోస్టులని వాగిపోతుంటే నువ్వు మాట్లాడుతున్నావే ఉద్యమకారుడు కదా. ఎవరు ఏమనేది ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న ఆర్ కిష్టయ్య గారు, ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ఉండేది తెలంగాణలో, ఏపీ రాజకీయాల్లో లేవు. ఏపీలో ఇచ్చిన ఎమ్మెల్యేల వల్ల నువ్వు ఒక రాజ్యసభ సీటులో కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు. ఈనాడు ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? 77,000 కోట్ల రూపాయల సప్లై నిధులు కూడా ఈనాడు బడుగు బలహీన వర్గాలకు అందకుండా చేశాడే, దానిపైన మాట్లాడు నువ్వు. ఈనాడు హత్యలు ప్రభుత్వ హత్యలు కదా ఈ హత్యలు, వాటిపైన మాట్లాడండి. ఏ ఒక్క దానిపైన మాట్లాడుకోకుండా మీరు కేవలం జగన్ గారిని పబ్బం గడప కోసం ఆయనకు తుత్తుగా వ్యవహరిస్తూ బీసీలు అందరినీ కూడా తాకట్టున పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ఆర్ కిష్టయ్య గారని ప్రజలంతా వాయిపోతున్నారు ఈనాడు. ఎందుకోసం చెప్పండి? మీరు ఒకసారి ఆలోచన చేయాల. మీరు కార్పొరేషన్ల నిధుల గురించి మాట్లాడరు, హత్యల గురించి మాట్లాడరు, మానవ ప్రాణాలు జరిగిన మహిళలపైన మాట్లాడరు, సప్లా నిధులపైన మాట్లాడరు. ఎక్కడ న్యాయం జరిగారు? వాటిపైన మాట్లాడితే బాగుంటుంది. కానీ నిత్యము జగన్మోహన్ రెడ్డిని భజన చేసుకుంటూ తాళాలు కొట్టుకుంటా పబ్బం గడిపే నువ్వు ఎక్కడా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆర్ కిష్టయ్య గారు, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరు ఏమి అనేది నీ పదవుల కోసము, నీ కుటుంబం కోసము, నీవు అందలం ఎక్కడం కోసం ఇంతమంది మా బీసీల బిడ్డలందరినీ కూడా తాకట్టు పెట్టిన చరిత్ర నీది కాదా అని చెప్తున్నాం మేము. ఏ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏం ఒరిగింది? ఉన్నతమైన పదవులని ఆయన సామాజిక వర్గానికి అంటగట్టినప్పుడు అన్న బీసీలు మేము ఇంతమంది ఉన్నాము, 62% ఉన్నాం రాష్ట్రాల్లో, మాకు ఇవ్వండి పదవులని ఎందుకు అడగలేదు నువ్వు అన్నాడు? ఈనాడు సామంత రాజులను పెట్టి మంత్రులు కూడా వాగిపోతున్నారు. ఎందుకు తీసుకున్నాం ఈ మంత్రి పదవులు? ఈ సామంత రాజులకు కప్పం కట్టలేకపోతున్నామని వాగిపోతున్నారు. ఇవన్నీ గ్రహించుకోకుండా మీరు జగన్మోహన్ రెడ్డి వల్లే బీసీలు ఉద్ధరించారు, జగన్మోహన్ రెడ్డి వల్లే సామాజిక న్యాయం జరిగిందని చెప్తున్నా. ఎక్కడ సామాజిక న్యాయం జరిగింది? సామాజిక న్యాయం జరగాల బడుగు బలహీన వర్గాల కంటే చంద్రబాబు నాయుడుతోనే, తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఇది గుర్తుపెట్టుకో. నీకు గుర్తింపు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమి ఇవ్వలేదు నీకు గుర్తింపు. మా పార్టీలో గుర్తింపు పొంది ఆయన దగ్గర తొత్తుగా ఎవరిచ్చి మా బీసీ కులాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టి నువ్వు పదవి తెచ్చుకున్నావు. ఇవన్నీ ప్రజలు, బీసీ కులాలు, బడుగు బలహీన వర్గాలు గమనిస్తున్నారు. కిష్టయ్య గారు, నువ్వు చల్లని రూకవైపోయావు. నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు తెలంగాణకే పరిమితం అయ్యిందల్లా. ఇక్కడ బీసీలు లేక నీకు పదవి ఇచ్చారు, దాన్ని గ్రహించండి. ఆనాడు బీసీలకి ఇమ్మని అడిగింటే నువ్వు ఒక బీసీ బిడ్డగా నేను కూడా నిన్ను స్వాగతించిండేవని. నీ స్వలాభాల కోసం నువ్వు రాజ్యసభ సీట్ ఇప్పించుకొని ఆయనకు తాళాలు కొట్టే పద్ధతి ఇకనైనా నువ్వు మార్చుకుంటే మంచిది. లేకుంటే బీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి కోసము ఎంతో కృషి చేస్తున్నాయి ఈనాడు. ఎంతోమంది ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జ్యుడిషియల్ కస్టడీకి పెడితే
ఎంతమంది బడుగు బలహీన వర్గాలు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా రోడ్లపైకి ఎక్కి ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తినైనా కానీ జ్యుడిషియల్ కస్టడీకి పెట్టుకుంటే ఇంతమంది రోడ్లు ఎక్కిన దాఖలాలు లేవు. అటువంటి వ్యక్తి ఆయన నిప్పుకు చెదలు ఎంత మాత్రం పట్టదో అది గ్రహించుకోమని ఆర్ కృష్ణయ్య గారికి మేము బీసీల తరపున హెచ్చరిస్తున్నాం.